రండి. వాళ్ళలో మనం పాల్గొనే మునుపు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. Before we participate in the table, 1 Corinthians 11వ అధ్యాయం, chapter 11. మనం సర్వసాధారణంగా చదువుకునే వాక్య భాగమే. Generally, regularly we used to read this portion. 23 నుంచి 25 వరకు చదువుకుంటాం. 23, 24, 25. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందితిని. ప్రభువైన యేసు తనకు రాత్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను చేయించాను. ఆ ప్రకారం భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పాను. 30 వచ్చి కూడా చదువుకుంటాం. Verse 30 also. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించుచూ ఉన్నారు. సరైన రీతిగా మనం పాల్గొనకపోతే ఆ పని అవుతుంది. If you participate unworthily, this is the thing that is going to happen. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవం దేవా, నమ్మకనైనా తిరిగి ఆరాధన మాకు ఇచ్చినటువంటి వాక్యపు వెలుగు, జీవం, వీటన్నిటికై స్తోత్రాలు తండ్రి. మేమెవరము నిన్ను ప్రేమించలే, మీరే మమ్మల్ని ప్రేమించారు. మేమెవరము నీ వైపు మళ్ళలే తండ్రి, మీరే మా వైపు ఉన్నారు తండ్రి. జగత్తు పునాది వేపడి మునిపి క్రీస్తు యేసుల ప్రేమ చేత ఏర్పరచుకొని మా తండ్రి ఇంకా నేను లోకంలోకి రాకముందే భక్తిహీనుడిగా ఉండగానే నీవే నన్ను వెతికి కనుకొని గొప్ప రక్షణ ఇచ్చి కళ్ళు తెరిపించిన స్తోత్రాలు. ఈ మట్టి గటిమలోనే ఉంచిన మహిమైశ్వర్యంకి స్తోత్రాలు. మా తండ్రి పవిత్రమైన బలదీర్పు వస్తూ ఉంటుండగా యోగ్యమృతిగా పాల్గొంటూ కావచ్చిన నీ కృప మెండుగా దయచేసి నడిపించి మహిం పొందమని తండ్రి, సకాలంలో ముగించుకో తోడ్పడమని నాకును తండ్రి జాను కావచ్చిన కృప దయచేయమని. మాకు కాదు నీ కృపాసత్యం బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకుని అవసరమైన సంగతి తీసుకొచ్చి నడిపించి మహిం పొందమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకే ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నాపేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే అయోగ్యంగా పాల్గొంటే గన బలహీనులు, రోగులు నిద్రిస్తారు. If we see carefully, if we participate in an unworthy manner, we will become weak, sick, and also many will sleep. దీన్ని తలస్తూ వచ్చినప్పుడు యూదా ఇస్కరియోతు జ్ఞాపకం వచ్చాడు. When I was thinking of this truth, and God reminded me of Judas Iscariot. యోహాను 13వ అధ్యాయం 13th chapter of John's Gospel. రెండవ వచనం verse 2 చదువుకుంటాం. all of us. And supper being ended, the devil having now put into the heart of Judas Iscariot, Simon's son, to betray him. ఆలోచన పుట్టించి ఉండేది, ఇంతకు ముందే ఆలోచన పుట్టించున్నాడు. Already the devil has kept that thought in his heart. 27వ వచనం verse 27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను, యేసును చేర్చున త్వరగా చేయమని వానితో చెప్పాను. ప్రభు ఒక ముక్క వాని చేతికి ఇచ్చాడు. The moment the Lord has given that sop to Judas, వెంటనే సైతానుడు వాని లోపల ప్రవేశించాడు. Immediately Satan entered into him. ఎవరు ఇస్కరియోతు? Who is this Judas Iscariot? చూసామంటే గన ప్రభువారే 12 మందిని కోరుకున్నాడు, తనకి ఇష్టమైన వారిని కోరుకున్నాడు. ఆ వచ్చిన మనం చూసుకుంటాం. The Lord desired 12 people, and he desired them whom he wanted to be. Mark's Gospel, 3వ అధ్యాయం, chapter 3, 13వ వచనం నుండి from 13 onwards. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయనకు వచ్చి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టే అధికారం గల వారి సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వాళ్ళు ఎవరైనా పెద్ద పట్టి ఉంది. ఆ లాస్ట్లో ఎవరుండారు? 19వ వచనము, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా అనవారు. And there is a big list here, and in 19th verse, and Judas Iscariot, which also betrayed him. ప్రభు కోరుకున్నాడు, the Lord desired them, తనతో పాటు ఉండాలని, so that they may be with him. దయ్యాలను వెళ్ళగొట్టాలని, అద్భుతాలు చేయాలని, కనుక స్వార్థ ప్రకటించాలని, to heal sicknesses and to cast out devils, and also to preach the gospel. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే ఇద్దరిని పంపించాడు. వాళ్ళలో పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అన్నటువంటి వాళ్ళు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. God sent 2 by 2 all the disciples, and they went and preached, the kingdom of heaven is at hand, repent
And Judas Iscariot was also there among those people who preached repentance. అద్భుతాలు కూడా చేస్తూ వచ్చాడు. And they did wonderful miracles. అంతేకాదు తన చేతులారా అద్భుతాలు కూడా జరిగి చూశాడు. And with his own hands, Judas also performed many miracles. 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు. And not only that, when they were distributing the 5 loaves and the 2 fishes. కనుక వీడికి చేతి కూడా ఒక అరముక్క వచ్చింది, అరముక్క రొట్టె వచ్చింది. He also has received almost a half bread. వడ్డించాడు కదా. And he has served to all the people. చేతులు అద్భుతాలు చేస్తున్నాయి కదా. And so many wonders are being carried out. కూర్చున్న వాళ్ళకి వడ్డించాడు 500 మంది. ఒక్క నిమిషం. ఈ పక్కన అపార్ట్మెంట్ ముందు ఈ వెహికల్స్ అన్ని పెట్టారంట. వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. ఈ వెహికల్స్ ఎవరెవరిదో మీరు పోయి అది జాయిన్ కాంపౌండ్ దగ్గరన్నా జాయిన్ కాంపౌండ్ లోపటనైనా ఎక్కడైనా పెట్టిరండి. AP3 TJ2136 TS0955156 TS095580 AP207726 TS02 EV0043 TS09E29012 AP27 AQ0806 TS10 EB5896 AP9 BD2514 AP29 883309 AP10 AM3453 TS08 FD 2275 AP9 AU3454. నంబర్ వచ్చిన వాళ్ళందరూ దయచేసి పోయి ఆ బండి ఎక్కడికైనా జరిపిరండి. వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. మళ్ళీ పక్కన మన పక్క వాళ్ళే వాళ్ళ ద్వారా అభ్యంతరం మలుస్తుంది, మళ్ళీ పోలీసు వాళ్ళకి పోతుంది. మీ బండి కూడా పోలీసు వాళ్ళు తీసుకుపోతారేమో, జాగ్రత్త. పోయి జరిపిరండి. జాయింట్ కాంపౌండ్ దగ్గరన్నా అక్కడ దూరం ఎక్కడైనా అనుకూలంగా పెట్టిరండి. అయ్యా అద్భుతాలు జరుగుతున్నాయి, దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయని చెప్పి వచ్చి ప్రభు చెప్తూ ఉంటే ప్రభు అన్నాడు, మరి పిచ్చోళ్ళారా అదే మీ సంతోషము, మీ పేర్లు పరలోకంలో రాయబడినాయని సంతోషించండి అన్నాడు లూకాసు వార్తలో. In Luke's gospel, when they were performing the miracles, they were so joyful. They returned and they told Lord Jesus, the devils are being driven out and the healings are performed and we are preaching the gospel. When they were so jubilant, the Lord Jesus Christ said, you need not be happy for these things. You must be happy because your names are recorded in the Lamb's book of life. ఇంకా చూసామంటే కదా తుఫాన్లో ప్రభా అమర మీద పండుకున్నాడు. ప్రభా నీకు చిత్తం లేదా నేను నశించిపోతున్నాం అనగా లేచి గాలిని సముద్రాన్ని గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. And Judas Iscariot saw even that miracle when Lord Jesus Christ was there in the boat and when there was a great storm and we are perishing when they cried unto him, and he got up and he rebuked that storm and it was calm. ఈయన ఎట్టివాడు, గాలి సముద్రానికి గద్దిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. And he was also telling what kind of man he is. He is even rebuking the sea and also the storm. అంతేకాదు ఓ సందర్భం వచ్చింది, వాళ్ళు మాత్రం ఉండారు ఓడలో, ప్రభువు దోణిలో ఉన్నారు, ప్రభు నడిచి వస్తున్నాడు నీళ్ళ మీద. And in another occasion these disciples were there in the boat. Lord Jesus Christ was walking on the sea and he is coming, they have seen. పేతురు అన్నాడు, ప్రభా నేను కూడా దిగుస్తా అన్నాడు. Peter said, I too want to come to thee on the water. దిగిరమ్మన్నాడు. And Jesus said, you come. ఇంకా వాళ్ళిద్దరు కూడా మళ్ళీ దోణిలోకి ఎక్కారు. And both of them, Peter and Jesus, entered into the boat. అప్పుడు అయ్యా నువ్వు సామాన్యుడు కావు, you are not an ordinary person. నీవు దేవుడు అని చెప్పి ఆరాధించారు. Not only that, all the disciples, they worshipped the Lord telling that you are God. ఇంకా ఇస్కరియోతు యూదా కూడా ఆరాధించాడు. Judas Iscariot also worshipped the Lord. అంతేకాదు, not only that, ఇంకా మనం గమనించామంటే వీడు దొంగ బతుకున్నాడు. all the time he was living like a thief. 12వ అధ్యాయం యోహాను సువార్త John 12. యోహాను సువార్త 12వ అధ్యాయం, John's Gospel 12th chapter. ఇక్కడ ప్రభువారు లాజరును లేపిన తర్వాత ఆ ఇంటికి వచ్చాడు. And here when we see God raised Lazarus from the dead and came to their house. మార్తా మరియా లాజరు ఇంట్లో ఆయనకు విందు చేశారు. And they made a feast for Lord Jesus Christ in the house of Mary, Martha and Lazarus. కనుక
లాజరేమో వాళ్ళ దగ్గర కూర్చున్నాడు భోజనం చేసానికి. Lazarus was sitting at the table to to eat. మార్త ఏమో పరిచయం చేస్తుంది. Martha is preparing. తర్వాత మరి చూస్తే గన శరీరం అచ్చ జటా మాంస అత్తరి తీసుకొచ్చి పాదలకు పోసి తల వెంట్రుకలతో తుడుస్తుంది. Now when we see Mary, she have brought a pound of ointment of spikenard, very costly, and she applied to his feet, and she was wiping his feet. ఈ ఇస్కరియోతు యూదా అంటున్నాడు, ఎందుకు ఇదంతా నష్టం కదా, దీన్ని 300 దినాలకు అమ్మి అది బేదలకు పంచిపెట్టచ్చు కదా అన్నాడు. And Judas Iscariot was also there and was telling, why was not this ointment sold for 300 pence and given to the poor? వాడు పేదల మీద దయపెట్టి కాదు కానీ వాడి దగ్గర డబ్బు సంచి ఉంది కాబట్టి దాంట్లో వేయబడిన డబ్బును దొంగిలించడానికి ఏర్పాటిది. He said not that he cared for the poor people, but he was a thief and had the bag and bare what was put therein. అంతేకాకుండా ప్రభును అమ్మేయాలని చూశాడు. Also he wanted to sell Lord Jesus. ఎందుకు? Why? ఆయన అమ్మేశా అంటే గన ఆయన తప్పించుకుంటాడు, ఈ డబ్బు నాకు మిగిలిపోతుంది. And what he was thinking is, see, if I sell Lord Jesus Christ, somehow he will escape, but I will have money. మత్తయి సువార్త 26వ అధ్యాయం. Matthew 26. మత్తయి సువార్త 26వ అధ్యాయం. Matthew 26. Matthew 26. 14, 15, 16. 14, 15 and 16. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించినలా తన నాకేం వారు 30 వెండి నాణాలు తూచి మనకి ఇచ్చి, అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయం కనిపెడుచున్నాడు. ఆయన తప్పించుకెళ్ళిపోతాడు, నాకు ఇక 30 వెండి నాణాలు మిగిలిపోతాయి అనుకున్నాడు. Somehow Lord Jesus Christ will escape from their hands and I will have these 30 pieces of silver. ఇదివరకు కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోయాడు కదా. Earlier in some of the occasions the Lord escaped like that. లూకాసు వార్త 4వ అధ్యాయం చూసామంటే కన్నా అక్కడ కొండ మీద తీసుకుపోయాడు అని నెట్టేయాలనుకున్నారు. And in Luke's Gospel 4th chapter they have taken to the top of the mountain, they wanted to just throw him out. అక్కడి నుంచి తప్పించుకొచ్చేసాడు. And he escaped from their hands. ఆయన ఎక్కడ వెతుకుతున్నారు. They were searching for him. అంతేకాదు, Not only that, ఇంకా చూసామంటే కన్నా యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూసామంటే అక్కడ నేను అబ్రహాము కంటే ముందు వాడిని అని సెలవిచ్చాడు. And in John 20th chapter he was telling, I was even before Abraham. నీకు 50 ఏళ్ళ లేవే అబ్రహాము చూసావా అంటుంటే, అబ్రహాం కంటే మొదటి వాడిని అనగానే వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు కొట్టానికి. See, you are not having even 50 years of age, you are telling that you are senior to Abraham. How is it possible? They wanted to stone him. ఆయన తప్పించుకొని మందిరంలోకి వచ్చి దేవాలయం నుండి తప్పించుకొచ్చేసాడు. And from there he escaped from their hands, came to the temple, and from there he went away. ఆ రీతికి ఈయన తప్పించుకెళ్ళిపోతాడు, నాకు ఈ 30 వెండి నాణాలు మిగిలిపోతాయి అనే ధోరణిలో ఉన్నాడు. So in a similar way he is going to escape from their hands and ultimately I can have these 30 pieces of silver. Judas was thinking in such a way. ఎప్పుడైతే ప్రభుకు శిక్ష విధించారో చూశాడు, అరే తప్పించుకోవడం లేదే. The moment when they passed the judgment on Lord Jesus Christ, he is not escaping, he has seen with his own eyes. ఇంకా రండి 27వ అధ్యాయం మత్తయి సువార్త. Matthew 27 చదువుకుంటే 3వ వచనం నుండి verse 3 onwards. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపడక పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకులకు ప్రజలకు తెచ్చి, నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపం చేసేదని చెప్పాను, వాడు దాంతో మాకేం నీవే చూసుకొని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకున్నాను. ఎందుకు? Why? సాతానుకు దొరికిపోయాడు. So he was caught by Satan. మొట్టమొదటిగా తలంపులో ఇదివరకే తలంపు పుట్టించున్నాడు. Satan has already given that thought to Judas. ఈ రీతిగా ఆయన అమ్మి You sell him like this. ఆ డబ్బు నీ దగ్గర ఉంటుంది And you can have that money. అని ఆ రీతిగా ముందే తలంపు ఇచ్చాడు. So Satan has given that thought to Judas in advance. ఎప్పుడైతే ప్రభు యొక్క రొట్టెని ఇచ్చాడో అప్పుడు సైతాను వాళ్ళు ప్రవేశించెను. The moment when the Lord has given that sop or the piece of bread to him, and Satan entered into Judas. వాని తలంపు ఎప్పుడైతే పారిందో ఇంకా వాని కబ్జాలోకి వచ్చేసాడు. The moment when Judas went under the thought of Satan, and Satan has almost overshadowed Judas. ఈ డబ్బు విషయంలో దొంగ బతికిన కారణం చేత ఏమైనాడు కనుక
ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలమున్నట్లుగా అది వాడిని పట్టేసింది. So he lived for money, as it is written, the lust of money is the root of all evils, and the same lust of money has caught hold of Judas. వీడి కొరకు ఎన్నెన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. God has prepared wonderful things for Judas also. లూకా సువార్త Luke's Gospel 22వ అధ్యాయం 22, 28 నుంచి 30 వరకు. Luke chapter 22 from 28 through 30. లూకా సువార్త 22వ అధ్యాయం Luke 22 from 28 onwards up to 30. 28 నుంచి 30 వరకు చదువుకుంటామా? All of us please. నా సోదరుల్లో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బలవిధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తెచ్చుటకై నేను మీకు రాజ్యమును నియమించున్నాను. 12 సింహాసనాలు ఇస్తున్నాను, మీరు నాతో పాటు శ్రమపడ్డారు, నా సోదరులు నిలబడ్డారు అని చెప్పి 12 సింహాసనాలు, ఆ సింహాసనాల్లో ఒక సింహాసనం వీడిది. So you are there with me in all my troubles, in all my tribulation. So I am preparing 12 thrones. Out of those 12 thrones, one throne is for Judas Iscariot. కనుక అది పోగొట్టుకున్నాడు. And he lost it. అంతేకాదు Not only that, ప్రభు అన్నాడు మీరే నాకు సాక్షులు అన్నాడు కూడా. the Lord said, "Ye are my witnesses. నేను తిరిగి లేచాను, మీకు కనబడ్డాను. And I rose again and I appeared unto you." అయితే ఆ యొక్క ప్రత్యక్షపడే టైంలో వీడు లేడు. And when the Lord was appearing unto the disciples, Judas was not there. మీరే నా సాక్షులను ప్రభు అన్నాడు. Lord said, "Ye are my disciples." అంతేకాకుండా ఈ ప్రభుకు పునరుత్థానానికి సాక్షులుగా ఉండడానికి 12 మంది ఉండాలి కదా. ఇప్పుడు ప్రవచన ప్రకారంగా యూదా ఇస్కరియోతు ఏమన్నాడు, అతని ఇల్లు పాడిపోనుగాక, దానిలో ఎవరినో కాపురం ఉండబోనుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక, కీర్తన గ్రంథంలో రాయబడింది కదా. కనుక ఇప్పుడు అతని స్థానాన్ని వహించడానికి ఒకరు కావాలని చెప్పి చీటి వేశారు. So as per the Lord's desire, there must be 12 disciples. Now 12 are not there. So that's why regarding Judas Iscariot, as it is written in the book of Psalms, let his habitation be desolate, let no man dwell therein, and his bishopric let another take. Accordingly, they wanted to select another disciple. ప్రభు ఇద్దరిని ఏర్పాటు చేసుకుంటున్నాం, చీట్లు ఇస్తున్నాం అన్నారు. Lord, we are selecting 2 people and we are putting like a lottery. 25వ వచనము. In verse 25, అతని చోటుకు పోవుటకు Acts 1:25, that he may అపోస్తలుల కార్యములు 1:25. తన చోటుకి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వమును పాల్పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వాడిని కనుపరచమనిరి. 26. 26. అంతటా వారు వీరిని గురించి చీటి వేయగా మత్తీయ పేరుడి చీటి వచ్చాను కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. ఈ మత్తీయ ఎక్కడో మనకు తెలియదు. See, we do not know about this Matthias. ఈ మత్తీయకు అంత స్లాగ్ దొరికింది. And the Matthias got that wonderful privilege. ఇక్కడ గమనించమంటే ఇంకో మాట, అపోస్తలత్వం పోగొట్టుకొని పొందకుండా పోయినాడు అపోస్తలత్వంలో నుండి. And see, this man lost the ministry of apostleship. అపోస్తలకు ఏమేమి స్లాగుతాడో తెలిసిన? See, do you know what are the privileges of apostles? అపోస్తలు అంటే గన పంపబడిన వాడు. Apostle means a sent out person. యాజకుడు అంటే గన ప్రజల నుంచి దేవుని దగ్గర తీసుకురాడు. అపోస్తలుడు దేవుని దగ్గర మనుషులు తీసుకొచ్చేవాడు. Priest means he will bring the things from the people and to give unto the Lord. Apostle, the reverse job. అలాంటిది పోగొట్టుకున్నాడు. And that he lost it. అంతేకాదు ఈ అపోస్తలకు ప్రకటన గ్రంథం మనం చూస్తూ వచ్చామంటే, if you see the book of Revelation, the privilege of apostles is 21వ అధ్యాయం chapter 21, Revelation chapter 21, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. verse 14. ఆ పట్టణ The wall of the city had 12 foundations, and in them the names of 12 apostles of the Lamb. అపోస్తల 12 పేర్లు కనబడుతున్నవి. ఎందుకంటే ఆ పునాది 12 రాళ్లతో ఉందంట. ఒక్కొక్క గోత్రం పేరు అంతా కూడా గోత్రకర్త పేర్లు ఉందంటే వాటి మీద. So the stones of sea, there are 12 foundations to that city, and each foundation, each stone, and on each foundation one name of the apostle is written. రాయబడింది మొదటి రాయి, రెండో రాయి అంతమంత రాయబడింది. So all the details are given in the above verses. What about the first stone, second stone, like that. కనుక ఇవన్నీ చూస్తూ వచ్చామంటే
19వ వచనము. Verse 19. ఆ పట్టణ ప్రాకారం పునాదులు అమూల్యమైన నానావిధ రత్నాలతో అలంకరించబడినను. మొదటిది పునాది సూర్యకాంతము, రెండవది నీలము, మూడవ రాయి యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూరము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణ సున్యము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. సుగంధం రాబిన పేరు. So the 12th one is amethyst, sugandham. మొట్టమొదటిది సూర్యకాంతం. First one is jasper. కింద ఉంటుంది పేతురు పేరుది అక్కడ ఉంది. And there under jasper the name of Peter will be there. వీళ్ళందరూ ఒకటి పైకి పోతా ఉంది. So each gate see each name of the apostle. 12వది వీడు ఆ పైన ఉండవలసిన వాడు. And 12th one means he must be at the top. కనుక కనబడేవాడు వీడే. And to everybody he will be seen. కనుక ఎంత శ్లాఘ్యత పోగొట్టుకున్నాడు. What a wonderful privilege he lost. కనుక అపోస్తలత్వం పోగొట్టుకున్నాడు. He lost the apostleship. అంతేకాకుండా ఇది ఎవరికి వచ్చింది? మత్తీయాకు వచ్చింది. And Matthias got it. మత్తీ ఎక్కడ ఉన్నాడో మనకేం తెలియదు. We do not know much about Matthias. కనుక ఎక్కడ మనకు కనబడు. We cannot see his history. నేను తెలుగు నుంచి ధ్యానిస్తూ వచ్చినప్పుడు, ప్రభా నా పేరు ఎక్కర్లా, నా ఊరు ఎక్కర్లా, నేను ఎక్కర్లా, నిన్ను ప్రేమిస్తానయ్యా. When we meditate about Matthias, we can understand, Lord, I don't want any name, I don't want any fame, just I will love you. We can understand. కనుక మత్తీ అంటే అర్థం ఏంటి తెలుసునా? What is the meaning of Matthias? యెహోవా దానము. The gift of God. కనుక దేవుడు ఇక వరముగా ఉన్నాడు. He is like the gift of God. ఎక్కడో ఒక మూల మీద ఉన్నాడు. Somewhere in some corner as an unknown person he was. కనుక దేవుడు తగిన సమయంలో బయట తీసుకొస్తాడు. In the right time God has brought him out. మనకి ఏ స్థానం లేకపోయినా పర్వాలే, ఏ అధికారం లేకపోయినా పర్వాలే, ఏ శ్లాఘ్యత లేకపోయినా పర్వాలే, నన్ను ప్రేమించిన ప్రేమకు నేనేమి ఇవ్వలేను రాజా, ఏమిచ్చి నేను రుణం తెచ్చుకోగలను చెప్పి మనం దీనులమై ఆ బలిష్టమైన హస్తం కింద దీనమనసు కలిగి ఉంటే తగిన సమయం ఆయన ఇచ్చేస్తాడు. We may not be having any name or fame, any position or power, but Lord, you have loved me when I was an unknown person, and I thank thee for this wonderful privilege. And if we are so thankful unto him, if we are humble in his mighty hand, in the right time he will elevate us. ప్రకటనలో 3వ అధ్యాయం 3rd chapter of Revelation. నీ కిరీటాన్ని ఎవడు అపహరించకుండా చూసుకో. See that nobody may not take away thy crown. 3:11 3:11 చదువుకుంటాం. all of us. 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరించకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 చూస్తే నీ బహుమానాన్ని ఎవడు అపహరించకుండా చూసుకో. In the book of Colossians 2:19, holding the hedge, and you have to catch hold of your reward carefully. ప్రకటన గ్రంథం 22:12 అంటాడు కదా. And 22:12 of Revelation. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చూపిన ప్రతి వానికి చుడుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. And behold, I come quickly, and my reward is with me to give every man according as his work shall be. కనుక ఇంకోనికి వెళ్ళిపోయా. And that has gone to the other person. ఎన్నోసార్లు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు వాడితో. ఏమన్నాడంటే, ప్రభా ఎవరు నేను అప్పగించేది, ప్రభా నేను ఎవరు అప్పగించేది అంటుంటే నువ్వు అన్నట్లే అని కూడా అన్నాడు ఒకసారి. See, so many times the Lord was speaking to Judas, and who is going to betray you, who is going to betray you, one after other they were asking Jesus. When Judas asked, it is you, he said very clearly. అప్పుడైనా కూడా వానికి బుద్ధి రాకబాయే. Even at that time he can have that senses. కనుక ప్రభు ఇచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి, వాటిని మనం కన్నా పురస్కరించుకోకపోతే భారీ నష్టానికి గురైపోతాం. The Lord will give us so many opportunities. If you misuse the opportunities, we will be put to great loss. పేతురును క్షమించిన వాడు ఇస్కరియోతు యూదాను క్షమించలేడా? The God who has forgiven Peter, can't he forgive Judas? పేతురుతో అన్నాడు, పేతురు నువ్వు 3 సార్లు బొంకే వరకు నన్ను ఎరగని చెప్పే వరకు కోడి కూయదు అన్నాడు. To Peter he said 3 times, till 3 times you deny me, the cock will not crow. లేదు ప్రభా, నేను నీతో పాటు చర్యైనా సరే మానవైనా సరే నేను మాత్రం నేను వెంట వస్తాను అని సెలవిచ్చాడు కదా. But Peter was telling, no, it will not be like that. Though it is death, whatever it may be, I will be with you, I will not leave you. కనుక అలాంటిది పేతురు క్షమించిన దేవుడు యూదా ఇస్కరియోతును క్షమించలేకపోతున్నాడు. Such a God, when Peter denied Lord Jesus Christ, when he could forgive Peter, can't he forgive Judas? ఎందుకంటే యూదా ఇస్కరియోతులో వీడు బలంగా కార్యం చేస్తున్నాడు సైతానుడు. Because Satan is working mightily. He captured Judas Iscariot. కనుక పూర్తి వాడి వశమైపోయాడు. Completely he was under the control of Satan. కనుక ఇప్పుడు
పోయి పశ్చాత్తాపడతామంటే అనుకూల వాతావరణం లేదు. Now he wanted to repent, but the atmosphere was not congenial. ఇప్పుడు నేను పోయి పశ్చాత్తాపడతానంటే సైతాన్ అంటాడు, ఎలా పోతావు ఆ పశ్చాత్తాపడానికి? When he wanted to go and repent for his condition, Satan is mocking. You have betrayed like that, how can you go now? కానీ నువ్వు దొంగ అని, నిన్ను ద్రోహి అన్నే, సాతాన్ అన్నే, కానీ నువ్వు ఇక నువ్వు పుట్టుకోవడానికి మేలన్నే ఎన్ని సంగతులు చెప్పాడా? See how many things Jesus told you. He called you thief, he called you a betrayer, he called you Satan. How many times he exhorted you. How can you go now? అంతేకాకుండా నువ్వు ఎప్పుడో పశ్చాత్తాపడాల్సింది, ఇప్పుడు ఎలా పోతావురా? Not only that, Satan is telling, long back you should have repented. Why to go now? కనుక ఇప్పుడు ఈ డబ్బు విషయంలో నువ్వు ఎంతగా మోసం చేస్తూ వచ్చావు, ఎంత దొంగతనం చేస్తూ వచ్చావు, ప్రభుని అప్పగించావు, ఇప్పుడు ఎలా పోయి అడుగుతావు? See, regarding the money, you are deceiving everybody. You deceived the Lord also. Now how can you go and ask for forgiveness? డబ్బు విషయంలో మనం చూస్తూ వచ్చామంటే నీవు ధనవంతులు లాజరుగా వినలేదా? See, as far as the money is concerned, have you not heard about the rich man and Lazarus? కనుక జక్క ఇంట్లో ఏం జరిగిందో వినలేదా? And have you not seen or heard what has happened in the house of Zacchaeus? ఒకడు ఎంతో సంపాదించుకున్నాడు, ప్రభు నాడు వాడిని అన్ని అమ్మేసి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించంటే చాలా ధనవంతుడు కాబట్టి వాడు దుఃఖంతో వెళ్ళిపోయాడు, వినలే? That rich young ruler who came, a very rich man, and he was following the commandments right from his childhood, and now you sell everything and give to the poor and follow me. That man went sorrowful. Have you not seen that person? కనుక ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడానికంటే సూది బీజంలో ఒంటి దూరుడా సులభమని వినలే నువ్వు? See, Lord Jesus Christ himself told, you know, it is very easy for the camel to go through the eye of the needle than a rich man to enter into the kingdom of God. ఇవన్నీ వినలేదు నువ్వు? Have you not heard all these things? ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం రావనకు Are you not remembering all those things? అడిగితే ఆ మాట చెప్పడా? ఆ రోజు వినలేదా నువ్వు? అప్పుడు పశ్చాత్తాపడికి పోతువా? On that day only, when you heard, you would have repented on that day. Why to go now? మనతో కూడా అంతే అంటాడు. Even with us also the Lord will tell the same. సండే స్కూల్లో వినలేదా? Have you not heard in Sunday school? లేక యవనస్తుల మీటింగ్లో వినలేదా? Have you not heard in the youth meeting? పెద్దల మీటింగ్లో వినలేదా? Or have you not in the general meeting? నువ్వు పశ్చాత్తాపడేటప్పుడు On that day you have not repented. సైతానుడు బోధకుడైతే బోధిస్తాడు. See, when Satan becomes the preacher, wonderfully he will preach. కనుక అప్పుడు నా వల్ల కాదు, నేను పోలేను, ఆనాడే పశ్చాత్తాపడాల్సింది, పశ్చాత్తాపడకపోతేనని చెప్పి ఇప్పుడు ఏడుస్తావు. And what will happen when Satan is telling like that? On the day only I would have repented, but I have misused the opportunities. Now Satan is telling, you will weep but you will not repent. కనుక నువ్వు పశ్చాత్తాపడలేవు. You cannot repent. దేవుడు ఆ మాట మాట్లాడితే ఏమంటావు? Suppose if God says the same word, what you will సండే say? స్కూల్లో వినలేదా? Have you not heard in Sunday school? యవనస్తుల మీటింగ్లో వినలేదా? In the youth meeting have you not heard? స్పెషల్ మీటింగ్లో వినలేదా? Or in that special meeting have you not heard? ఆదివారాల్లో వినలేదా? On Sundays have you not heard? బలదిరికొచ్చి వినలేదా? Or when you are approaching the table have you not heard? ఇవన్నిట్లో ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? At any point of time have you repented for ఇప్పుడు your ఎలా condition? పశ్చాత్తాపడతావు? చెప్పు 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 అంటాడు. Now how you are going to repent, you tell. He will harden your heart. వద్దు, Don't do like that. జీవితంతో ఆడుకోబాకు. Don't play with your life. సాతానుతో ఆడుకోబాకు. Don't play with Satan. పర్వాలేదు అని వాయిదా వేసుకోబాకు. It's all right. Don't take it lightly. ఇంకోటి చూసి వానికంటే నీ మేలు అనుకోబాకు. By seeing the other person, okay, I am better than that fellow, never say. కనుక వద్దు, జీవితంతో ఆడుకోబాకు. Don't play with your life. దేవునితో ఆడుకోబాకు. Don't play with God. త్వరగా రాబోతున్నాడు. He is going to come very quickly. ఎన్ని అవకాశాలు వానికి ఇస్తూ వచ్చాడు. How many opportunities God has given to Judas? నీకు కూడా ఎన్ని అవకాశాలు ఇస్తూ How వచ్చాడు. many opportunities God has given to you? వాటిని సద్వినియోగపరుచుకున్నావా? Have you used them or misused them? అవి ఇప్పుడు నువ్వు పట్టుకొని చుట్టుకుంటాయి. And they themselves will bind you. అయినా ప్రభు ఎంత ప్రేమ గలవాడే. See how much more the Lord is so gracious. ఇంకా నిన్ను సజీవుల భూమిలో ఉంచి Till today he has kept you in the land of living. సరిచేసుకున్నట్టుగా అవకాశాలు ఇచ్చి, And he is giving you opportunities to set the things right. ఆ యూదాస్కరియోతు ఏమన్నాడు తెలుసునా? Do you know what he said to Judas? మై ఫ్రెండ్. My friend, he said, నా స్నేహితుడా. నా స్నేహితుడు. వింటూ ఆ మాట. What a ఈవాడు wonderful- కూడా అదే మాట నీతో మాట్లాడుతున్నాడు. Even today God is addressing you with the same word. నా స్నేహితుడా, My friend. నా స్నేహితురాలా. My friend. కనుక ప్రభు ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు. The Lord is calling you with so much love. ఏదైనా నిన్ను పట్టేసిందా? Anything has captured you? నా వల్ల కాదనుకుంటున్నావా? Are you thinking it is not possible with me? అయిపోయింది నా సంగతి అనుకుంటున్నావా? And I am finished, are you thinking? కనుక యూదాస్కరియోతు కంటే భయంకరంగా ఉన్నా అనుకుంటున్నావా? You may be thinking, I am worse than Judas Iscariot. నువ్వు ఊరేసుకోవాల్సిన పని లేదు. You need not hang yourself. ప్రభు ప్రేమతో నిన్ను కోరుకున్నాడు. The Lord, he desired you.
ఇష్టపడి కోరుకున్నాడు. And out of love he desired you to be his disciple. అంతేకాదు సువార్త ప్రకటించే శ్లాఘ్యత కూడా ఇచ్చాడు. Not only that, God has given you the privilege of preaching the నీ gospel. ప్రార్థనలు కూడా కొన్ని అద్భుతాలు జరిగినొచ్చు. Not only that, because of your prayers he performed many miracles. అంతేకాకుండా ప్రభు అంటున్నాడు నీ పేరు పరలోకంలో రాసినాను Not అంటున్నాడు. only that, God is telling your name is recorded in heaven. బా, ఎంత గొప్ప ధన్యత. What a wonderful privilege. అంతేకాకుండా ప్రభు నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు అది తుఫానుగా గర్జించినట్లుగా నీళ్ళ మీద నడిచినట్లుగా ప్రభును ఆరాధించే ఆరాధకుడిగా ఇలా వచ్చి నువ్వు ఆరాధించే ఆరాధకుడు కూడా కాలేదా? See, God has shown so many miracles, performed many miracles before your eyes, walking on the water, rebuking the wind, even bringing you to this place to worship the Lord. Is it not true? ప్రభును అమ్మేసుకుంటున్నావా? Are you betraying and selling Lord Jesus? ప్రభా క్షమించు, Lord, forgive me. నన్ను క్షమించకపోతే నేను ఇలాగే నశించిపోతాను. If you won't forgive me, I will perish like this. నా మీద దృష్టి ఉంచావు, Lord, you have looked unto me నన్ను కనికించు. and you forgive me. యూదస్కృతి అయిపోకుండా నా కొరకు ఎన్ని సిద్ధపరిచి ఉంచావో వాటన్నిటిని అనుభవించాలి. Lord, I don't want to be like Judas Iscariot. So many things you have prepared for me. I want to enjoy and experience them. వాడు గుడ్డోడిపోయి వాడి కొరకున్న సింహాసనం ఎరగకపోయా, వాడి కొరకున్నటువంటి పునాది రాళ్లలో ఒక రాయిగా ఉండేది అర్థం కాకపోయా. He became blind. Judas became blind. He could not see the throne what is prepared for him. He could not see the wonderful stone, the foundation on which his name would be is going to be written. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే వెంటనే సరి చేసుకో. Today, if God the Holy Spirit is speaking to you, set the things right. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచడం కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషులు దానికి గోచరం కాలేదు. మనకైతే వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. What it is written, the eye hath not seen, nor ear heard, neither have entered into the heart of man the things which God hath prepared for them that love him. God is revealing those things unto ఇక us. ఆరాధనలు మనం వింటూ వచ్చాం కదా. See, during the worship service we have seen, నీ సంగతి నీకే తెలియదు, దేవుడికి తెలుసు. you do not know your condition. God knows about you. కనుక దేవుడే వెతికి నిన్ను కనుగొన్నాడు. God has searched you and God found you. కనుక ఆయనే క్షమించుడికే సదుపాయాలు కల్పించాడు. And to forgive you, God has made all the provisions. మందిరంకు వచ్చుడికై ఆరాధించుడికై అవకాశం ఇస్తున్నాడు. Not only that, to come to the house of God to worship him, he is showing the opportunities and ways. సాతానుడు ఇక్కడ పట్టేశాడా? See, if Satan has captured you in an area, కనుక ఇంకా నీ కొరకు ఏమేమి సిద్ధపరిచాడో వాటన్నిటిని మర్చిపో, పో నరకానికి పో అనేది ఏమైనా వేధిస్తున్నాడా? see, Satan is telling, so that you may forget what all the Lord has prepared for you and pushing you towards hellfire. ఇది తాత్కాలిక లోకం. This is temporal world. అసలు ఎక్కడ ఉంది? Actual thing is there. కనుక అసలు దానికి మనం సిద్ధపడాలి. And you and I have to prepare for the actual thing. దాని కొరకే ప్రభు మనకు మందిరం ఇచ్చాడు. For that only God has given us this assembly. అపోస్తలులు, ప్రవక్తలు, కాపర్లు, ఉపదేశకులు, సువార్తికులు ఇచ్చాడు. And God has given us the apostles, prophets and evangelists, teachers and shepherds. ఎన్నో సాధనాలు వాడుతూ ఈవేళ మనల్ని తీసుకొచ్చాడు. Not only that, God has used so many instruments and he brought us to this place. యూదాయిస్కరియోతు పట్టేసినట్టు నిన్ను పట్టేసిందా? As Satan has caught hold of you, captured you as he captured ప్రభుతో Judas, మాట్లాడుతున్నాడా? or is God speaking to you? ప్రభా నన్ను క్షమించని చిన్న కేక వేయగలవా? Can you shout, Lord, forgive me? ఒక్కసారి నన్ను క్షమించే ప్రభా. Lord, this time please forgive me. సైతం లాక్కుని పోతున్నాడు. The Satan is pulling me, dragging me, నాకు ఆలోచన పెట్టి చెప్తున్నాడు. and Satan is giving me many thoughts. ప్రభా అలాగే ఉండి నేను బల్ల పాల్గొన్నానంటే బలహీనుణ్ణి, రోగిని, చస్తాను అను. In that situation, by being in the hands of Satan, if I participate in the table, I'll become weak, I'll become sickly, I may die. వాడు అదే పని అయింది మనకి. Same thing has happened to Judas. మనకొద్దు. Let us not face the same thing. దేవా యుగాంతం ముందు నాకు బుద్ధి కలుగుట్టుకాయి ఇవన్నీ రాయించి పెట్టి నాతో మాట్లాడుతున్నావు, యోగ్యమితిగా పాల్గొందును గాక అని సరి చేసుకో. Lord, thou hast written all these things for me who is living in the ends of this age, and help me to set right things and participate in a worthy manner. అంతేకాకుండా బలహీన బదులు బలం పొందుతావు. And instead of becoming weak, you will become strong. ఇక రోగవేదన బదులుగా ఆరోగ్యం పొందుతావు, ఆత్మీయ ఆరోగ్యం పొందుతావు. Instead of becoming a sick person, you will get spiritual health. మరణించేదానికి బదులుగా జీవాన్ని పొందుతావు. Not only that, instead of death, you can have life. నువ్వు సాక్ష్యం ఇస్తావు. You will be a witness. ఎన్నో నష్టపోతుడిని ప్రభు నన్ను కనికరించుడికై ఈ లేఖనాలు తీసుకొచ్చాడు అని చెప్తావు. And I was on the way of loss,
I was perishing, but God has shown all the scriptures to me so that I may be saved. You will be telling your witness. ఆరాధన కూడా నన్ను దేవుడు కోరుకున్నాడు, ప్రేమించాడు, నా కొరకే ఇన్ని సదుపాయాలు ముందే కలుగు చేశాడు, రక్షణ కొరకై అని ఆరాధించితివి. Not only that, during the time of worship you worship, Lord, you have chosen me. For my salvation you have arranged so many things. You have, out of your providence, you have prepared so many things for me. You worshipped. అంతేకాకుండా నీ కొరకు ఎన్ని సిద్ధపరిచి ఉంచాడు. How many great things the Lord has prepared for you. ఈ తాత్కాలిక లోకం నుండి శాశ్వత రాజ్యంలో ప్రవేశించే మునుపు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభా నేను సరి చేసుకుని యోగ్యవంతిగా పాల్గొని కోరుతున్నాను అని చెప్పి From this, ఒక్క నిమిషము మౌనముగా ఉండి సరి చేసుకుని పాల్గొందము గాక. from this temporal world, before we enter into the eternity, let us silently, Lord, forgive me. All these things you have prepared for me. Setting things right in the sight of God and setting our lives, let us participate in the table in a worthy manner. కొన్ని నిమిషాలు మౌనంగా ప్రార్థనలో ఉండి ఎవరికైనా యూదా ఇస్కరియోతుకు సాతాను ప్రేరేపించిన విధంగా ప్రేరేపిస్తుంటే దానికి లోబడవద్దు అని చెప్తున్నాం. కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలని కూడా తలంపులు పుట్టిస్తాడు సైతాన్. ప్రభు నిన్ను క్షమించడు అని చెప్తాడు. అలాంటి మాటలన్నీ నమ్మకండి. ప్రభు తప్పకుండా క్షమిస్తాడు. ఆయన రక్తం చాలినది. నువ్వు తిరిగి వస్తే చాలు. ప్రభు దగ్గరికి తిరిగి వస్తే తప్పకుండా చేర్చుకుంటాడు. అలాగ రండి, నష్టపోకండి, పొరపాటు చేయకండి, సైతాను మాట నమ్మకండి. యూదా ఇస్కరియోతు నశించింది సైతాను మాట విన్నందుకే, దేవుని మాట వినలేదు. అలాగ చేయకండి. సరైన తీర్మానం చేసుకొని ఇప్పటి నుండి ప్రభు కొరకు నమ్మకంగా, ధైర్యంగా సాక్ష్యం చెప్తూ, ప్రార్థనకు వస్తూ, సహవాసానికి వస్తూ, ప్రభు సేవలో, ఆరాధనలో, బల్లలో కూడా యోగ్యంగా పాలు పొందుతుండండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. ప్రేమగల తండ్రి, మా ఎదుట ఉంచిన రొట్టె కొరకు వందనాలు. ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా దాన్ని విరిచి మీ శరీరమని వివేచించి, మీరు గొప్ప దేవుడవు అయినప్పటికీ మా కొరకు శరీరధారిగా వచ్చి మీ శరీరం కూడా మా కొరకు విరగొట్టి ఆ శరీరం మీద మా దెబ్బలు కూడా తిని మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఇస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఎవలాంటి వారైనా ఎవరైనా క్షమాపణ పొంది స్వస్థత పొంది ఆరోగ్యవంతులుగా సజీవులుగా ఈ లోకంలో జీవించడానికి అన్ని విధాలైన ఏర్పాటు చేశారు. మీ శరీరమే మాకు ఆహారం. వందనాలు. యోగ్యంగా పాలు పొంది మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి అందరికీ సహాయపడమని యేసుప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. ప్రభు రొట్టెనెత్తుకొని, ఇది మీ కొరకు విరబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేయుడి అన్నాడు. మరి ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, మరి బ్యాప్టిజం కూడా తీసుకొని ఉన్నారో, మీరు తప్పకుండా పాలు పొందొచ్చు. మరి మీ కొరకు సహోదరులు మీ దగ్గరికి చిన్న చిన్న ముక్కలు చేసి రొట్టెలు తెస్తారు. మీ చేయి జాపితే మీ చేతిలో వేసేస్తారు. అంటే ఈ దినాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలని అలాగ చెప్తున్నాం. ఈ వ్యాధిని బట్టి
సిద్ధంగా ఉన్నవారు చెప్పినప్పుడు మీ చెయ్యెత్తండి. ముక్కలు చేసుకొని పోండి. ముక్కలు చేసుకుంటూ పోండి. చిన్న చిన్న ముక్కలు వేసేయండి. చెయ్యెత్తి ఉంచండి. సహోదరులు మీ దగ్గరికి రొట్టె తెస్తారు. చిన్న ముక్క ఒకటి అక్కడే చుంచి చేతులు వేసేయండి. పోండి పోండి. నువ్వే ముక్క చేసుకుంటూ పో. తీసుకో. నువ్వు ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపో. ఇదిగో ఇది తీసుకో. చేయెత్తి ఉంచండి. సిద్ధంగా ఉన్నవారు బ్రదర్స్ వచ్చినప్పుడు చేయి జాపండి. అందులో ఒక చిన్న ముక్క వేసేస్తారు. మీరు అది తినవచ్చు. ఆ విధంగా ప్రభు బల్ల కూడా మనం ఈ దినాల్లో జాగ్రత్తగా చేయాలి. ఒకరినొకరు ముట్టుకోకుండా. చట్టం కూడా అలాగే చెప్తుంది, జాగ్రత్తగా చేయండి అని. ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా రండి. బ్రదర్స్ ఇంకా కొంతమంది కావాలా? రండి. ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు త్వరగా రండి. తీసుకోండి. ఇదిగో బ్లౌజ్ తీసుకోండి. వెనుక పోండి. త్వరగా. పోండి. మీరే ముక్క చేసుకుంటూ పోండి. ఇంకెవరికైనా రొట్టె అందకపోతే తీసుకోండి. చెయ్యి ఎత్తి ఉంచండి. పాలు పొందిన తర్వాత చెయ్యి దించండి. సరిపోయిందా? అంతట్లా చూడండి. ఎవరికైనా రొట్టె అందకపోతే చెయ్యి ఎత్తి ఉంచితే అందియండి. ప్రేమగల తండ్రి, మా ఎదుట ఉంచిన ద్రాక్షారసం ప్రభు రక్తానికి సూచనగా అందులో కూడా పాలు పొంది మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమన్నారు. మీ రక్తం ద్వారానే మాకు క్షమాపణ, శుద్ధీకరణ, విమోచనము, విడుదల, విజయము, మీ సన్నిధిలోనికి ప్రవేశము, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు. వందనాలు. ఇవన్నీ నమ్మి అనుభవించి ముందుకు సాగుటకు సహాయపడండి. పాత్ర కొరకు కూడా వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు చెప్పిన ప్రకారం ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న నూతన నిబంధన రక్తం. నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడి అన్నాడు. అలాగే చేస్తాం. మరొకసారి మేము చెప్పినప్పుడు మీరు చేయొద్దండి. చేయెత్తి ఉంచండి. మీ దగ్గరికి సహోదరులు చిన్న కప్పులో ద్రాక్ష రసం తెస్తారు. ఆ కప్పు మీరే తీసుకోవాలా, మీ దగ్గరే ఉంచుకోవాలా? తాగిన తర్వాత కూడా మరి
సహోదరులు వచ్చి ఆ కప్పు కూడా తీసేసుకుంటారు, పారేస్తాము. ఒకరు వాడింది ఇంకొకరు వాడకుండా జాగ్రత్త. పోండి. ఉందా? పోండి. ఇంకో ట్రే పెట్టండి. తీసుకోండి. ఇంకో ట్రే పెట్టండి. చెయ్యి ఎత్తి ఉంచండి. పాత్ర మీకు అందిన తర్వాత చెయ్యి దించండి. కప్పు చిన్న కప్పులో ఇస్తున్నాము, అది తాగిన తర్వాత కప్పు మీ దగ్గరే పెట్టుకోండి. సహోదరులు వచ్చి అది తీసేసుకుంటారు, అది పారేస్తాం. ఒకరు వాడింది ఇంకొకరు వాడకుండా. సరే, లాస్ట్లో పోండి. ఇక్కడ అయిపోతే పోండి. ఇంకెవరికైనా పాత్ర అందకపోతే చెయ్యెత్తండి. వెనకాల సహోదరులు చూడండి, వెనకాల రక్షారసం ఉందా? ఎవరైనా తీసుకోండి. వెనకాల చూడండి బ్రదర్స్. తీసుకోండి. సరిపోతా? సహోదరులను చూడండి, ప్రక్కన కూర్చున్నవారు ఎవరికి పాత్ర అందలేదో చూడండి. ఎవరైనా కప్స్ కూడా కలెక్ట్ చేయండి. తాగిన కప్స్ కలెక్ట్ చేయండి.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, బల్లలో కూడా పాలు పొందడానికి ఈ కష్ట దినాల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి సహాయపడుతున్నారు. వర్తమానం కూడా అందించారు మీ దాసులు. ఆరాధన కొరకు, బల్ల కొరకు కూడా. మరి యూదా ఇస్కరియోతు ఎంత మోసపోయాడు, మరి సాతాను వారిని వంచన చేశాడు. అలాగ మేము ఎవరం కానీ సైతానుకు మోసపోకుండా, వాని చేతిలో పడకుండా మారు మనసు పొంది, ఎప్పుడైనా పొరపాటు అయితే, ఏదైనా తప్పు చేస్తే ప్రభు దగ్గరికి పోయి క్షమాపణ అడిగి క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు, రక్తం కార్చి క్రయం చెల్లించి మమ్మల్ని ఆహ్వానిస్తున్న దేవుడు, ఎవరినైనా క్షమించుటకు దేవుడు పిలుస్తున్నాడు, వేచి ఉన్నాడు, నిత్య నిబంధన కూడా చేస్తాడు. అలాంటి నమ్మకంతో మేము ధైర్యంగా ముందుకు సాగేవారుగా చేయండి. పాలు పొందిన వారందరిని బట్టి వందనాలు. ఎవరైనా పాలు పొందలేకపోతే, ఒకవేళ వాళ్ళు బ్యాప్టిజం తీసుకోకపోతే బ్యాప్టిజం కొరకు కూడా సిద్ధపరచండి. మారు మనసు లేకపోతే మారు మనసు ఈ దినమే పొందుటకు సహాయం చేయండి. ఎవరైనా ఏదైనా తప్పులో పడిపోతే సరి చేసుకోవడానికి విశ్వాసం, ఒప్పుదల కూడా దయచేయండి, కాపాడండి. దేవా, ఎంతోమంది ఎన్నో కష్టాల్లో ఉంటున్నారు. మరి పెనినా మెడ నొప్పితో కష్టపడుతుంది. తను ముట్టి స్వస్థపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. జాయిస్ విన్రాల్డ్ సంపత్తుతో వివాహం 6వ తారీఖు బ్యాప్టిస్ట్ చర్చ్లో సెంటినరీ క్లాక్ టవర్ దగ్గర 4 గంటలకు జరగబోచుండగా దంపతులను దీవించండి, వారిని కాపాడమని, మంచి కుటుంబ జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నాగా గ్రేస్ 7th మంత్, మరి సర్జరీ కూడా ఉందంటున్నారు, సహాయపడండి. దేవా, గర్భఫలం కాపాడండి. దామర సాలమన్ గాంధీనగర్ డీజీ శాంతయ్య గారి కొడుకు ప్రభులో నిద్రించాడు. మరి ఈ దినం 1 గంటకు దాదాపు నారాయణగూడలో సిమెట్రీ, కుటుంబం అంతటికి మీరే ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయపడండి. కరోనా వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. పోలీస్ సతీషు, తన భార్య, కొడుకు సైమను పిల్లై సనత్ నగరు రాయదుర్గ్ ప్రాంతంలో ఎక్కువగా ఉంది, అది కూడా సాయం. ఎంఆర్ఎఫ్ ఐజక్ చెన్నైలో, లలిత్, శ్రీలత, సత్యనారాయణ, విజయలక్ష్మి పాషా, సునీత, కిషన్ బాగ్లో ఆలీసు, ఎలిసమ్మ, వాణి, అరుణ, ఏంజలీనా, డాక్టర్ సనా, మాధవ్, హర్ష, వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. శ్యాంబాబు కర్నూలు, వినోద్ కుమార్, అరుణ కర్నూలు, ఇమాన్యుయల్ యూరోప్, యేషు కుమార్ చెంగల్పట్టు, శ్రీలత తన భర్త కూడా, ఇమాన్యుయల్ దుబాయ్, నీలా కిరణ్ కుమార్ తన భార్య పిల్లలు, మోహన్ కుటుంబం అమెరికాలో, శశికళ స్టాఫ్ నర్సు గాంధీ హాస్పిటల్, సత్యనారాయణ హ్యాబిట్స్, ఎస్తర్ నాగోల్, కరుణ్ న్యూబోయిగూడ, షరోన్, మణికాంత్, లలిత, శశికళ, భాస్కర్ సంగారెడ్డి, విక్టోరియా మహిమలో పోయింది స్టాఫ్ నర్సు, ఆ కుటుంబానికి కూడా ఆదరణ దయచేయండి. ఇంకా వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు సంపూర్ణ, ఎస్తర్ రాణి, మరి మాథ్యూ, మరి డెక్కాన్ హాస్పిటల్లో శేఖర్, దేవా తన కుమార్తె కూడా అంబర్పేటలో, మంజిత్ పాల్ కుటుంబాన్ని కాపాడారు ఇంతవరకు, ఇంకా కాపాడండి. ఎలిసమ్మ సహాయపడండి, అంబర్పేటలో దేవా సహాయపడండి. సీను తన భార్య, భూపతి బెంజమిన్ ఏజీ కాలనీ, డేవిడ్ పాల్, అదివినేకలం గాడ్ సర్వెంట్ జ్ఞాపకం చేసుకోండి. ప్రభుదాస్, జర్మియా, గిడియను, ఎస్తెరు, స్వర్ణ, దారి, జాను, షారోను, సలోమి, లత, విద్యానగర్లో కుటుంబాలను కాపాడండి. పద్మ, ఎంఎన్జే స్టాఫ్ నర్సు, కర్మన్ ఘాట్లో, ఎస్తేరు 5 సంవత్సరాల 9 నెలల బిడ్డను ముట్టండి, బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఎబినేజరు 10 సంవత్సరాల బాబును ముట్టండి. ఇంకా ఎంతోమంది ఇలాంటి కష్టంలో ఉన్నవారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, సహాయపడండి. దేవా, మరి చంద్రహాస్ తను కూడా ఆత్మీయంగా ముందుకు నడిపించండి, సహాయపడండి. దేవా, ఎస్తేరు మంచి ఆత్మీయంగా బలపడడానికి, మరి
క్యాన్సర్ పేషెంట్ బేబీ డోక్సా ఇవాంజలీనా తన కొరకు ప్రార్థిస్తున్నాం. ఎస్తేర్ యొక్క తల్లి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. సిజీ చలం కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి బుద్ధి, జ్ఞానం, స్వస్థత దయచేయండి. శ్రావణ్ కుమార్ కంప్లీట్ ఆరోగ్యం, ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ సాయం చేయండి. మరి నందిని డెలివరీ విషయంలో కాపాడండి. ప్రియాంక పీటీఈ ఎగ్జామ్ 7వ తారీఖు సహాయపడండి. వినయ్ జాబ్ సహాయపడండి. మరి లీలా లక్ష్మి పిల్లలు జ్యోతిక మధువిక వీళ్ళందరి కొరకు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. రాజమండ్రి తిరుగుడుమెట్లో రూఫస్ మరి కిడ్నీ పాడై ఉంది, తన్ను ముట్టండి. దేవా కే కొండయ్య తాను కూడా మహిమలో వెళ్ళాడు. ఐఎఫ్ఎస్ ఆఫీసరు, హెబ్రోన్కి ఎంతో సహాయకరంగా ఉండినాడు. తన కుటుంబానికి ఆదరణ మరి సహాయం దయచేయండి. ఎబినేజర్ హెల్త్, ఐజయా న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో ప్రవేశించాడు, దీవించండి. డేవిడ్ మలక్పేట్ మరి కరోనాతో కష్టపడుతున్నాడు. దేవా బీపీ కూడా ఉంది, డయాబెటీస్ ఉంది, ముట్టండి. డేవిడ్ మలక్పేట్. మరి తిరుపతిలో వెంకట్ తాను కూడా కరోనాతో కష్టపడుతున్నాడు, ముట్టండి. రూతు రజని విధవరాలు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. శ్రేయస్ వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయపడండి. ఇంకా వెంకట్రావు 83 సంవత్సరాలు పెరాలసిస్తో కష్టపడుతున్నాడు. మరి సిస్టర్ సంధ్య జ్వరము కోల్డ్ కష్టపడుతుంది, అందరినీ ముట్టండి. ఇంకెవరి అవసరంతో వచ్చారో ఎంతోమంది ఉన్నారు, ఇంకా లిస్ట్ ప్రకారం వారందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. మిగిలిన సమయం కూడా దీవెనకరంగా చేయండి. మధ్యాహ్నం 1 గంటకు భూస్థాపన ఉంది, అది కూడా సహాయపడండి. సాయంకాలం మీటింగ్ కూడా 3 నుండి 6 వరకు సహాయపడండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అనౌన్స్మెంట్ వినండి. దమరా సాలమన్ శాంతయ్య గారి కొడుకు చాలా కాలం క్యాన్సర్ వ్యాధితో కష్టపడ్డాడు. రాత్రి ప్రభులో నిద్రించాడు. 1 గంటకు నారాయణగూడలో మరి భూస్థాపన ఉంటుంది. కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. వారి కార్యక్రమము గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 3 గంటల నుండి 6 గంటల వరకు ఆరాధన ఉంటుంది. 2వ సెషన్. పొద్దున వచ్చిన వారు మరలా రాబాకండి, ఎందుకంటే కొద్ది మంది కూడుకోవాలని మనకు కట్టుదిట్టాలు ఉన్నాయి కనుక 2 సెషన్లు పెడుతున్నాం. పొద్దున వచ్చిన వారు మళ్ళీ తర్వాత రాకండి. రాని వారికి చెప్పండి రమ్మని. సోమవారం సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన ఉంటుంది 6:30కు. మంగళవారం యవన సహోదరులకు కూడిక ఉంటుంది సాయంకాలం 6:30కు. బుధవారం సంఘ ప్రార్థన ఉంటుంది 6:30కే. బైబిల్ స్టడీ కూడా 6:30కే ఉంటుంది. శుక్రవారం సహోదరులకు కూడిక ఉంటుంది 11 గంటలకు ఉదయం. ఈ వారంలో శనివారం మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది, అది 9 గంటల నుండి దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఉంటుంది. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఆదివారాలు 2 సెషన్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళకు కూడా మాస్క్ పెట్టుకొని రండి. లోపల కూడా మైక్లో మాట్లాడేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని ఆరాధన కూడా చేయండి.
హెబ్రోన్ మెసెంజరు సందేశము మళ్ళీ మొదలుపెట్టాము. ఎవరికైనా అది కావాలంటే సబ్స్క్రిప్షను 600 రూపాయలు సంవత్సరానికి. ఒకవేళ ఈ 6 నెలలకు 300 కట్టినా సరిపోతుంది. పార్కింగ్ జాయింట్ కాంపౌండ్లో సాధ్యమైనంత వరకు అక్కడే పెట్టాలా, మరి వేరే అపార్ట్మెంట్ ముందు కూడా పెట్టకండి. హెబ్రోన్ ఎదురుగా హెర్మోన్ ఎదురుగా కూడా 2 వైపులా పెట్టకండి, ఒకవైపే పెట్టాలా. ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా పోలీసు వాళ్ళు కూడా మరి కంప్లైంట్ చేయకుండా దయచేసి జాగ్రత్త వహించండి. సేవకు ఎవరైనా పిలుపు ఉంటే కూడా మంగళవారాలు వచ్చి మాతో మాట్లాడి నిశ్చయం చేసుకోండి. సేవకు రావడానికి కూడా సిద్ధపడండి. బుధవారం ఒక పెండ్లి ఉంది. పెండ్లికి కూడా అందరూ రాకూడదు. 50 మంది కంటే ఎక్కువ రాకూడదని. భోజనాలు కూడా ఒకేసారి 25 మందే భోంచేయాలి. వాళ్ళది అయినాక మళ్ళీ 25 మంది భోంచేయాలి. అట్లా కట్టుదిట్టాలతో పెండ్లీలు కూడా జరపాలని చట్టం చెప్తుంది. 8వ తారీఖు బాలనగర్ బెతస్తా మందిరంలో వివాహం. పర్సిసు అఖిల్ లేదా మల్కయ్య వారి వివాహం ఉదయం 10 గంటలకు జరుగుతుంది. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఇంకో పెళ్ళి 24వ తారీఖు ఫ్రైడే 10 గంటలకు, అది కూడా కర్మన్ ఘాట్ హోటల్ కినారా గ్రాండ్, ఎం రూతు శ్రీకర్. మరి వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. తక్కువ మందే రావాలా పెళ్ళికి, ఎక్కువ మంది రాకూడదు. అది కూడా హెచ్చరిక, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం లేచి నిలబడి ఒక పాట పాడతాం. అప్పుడు ప్రభువుకు మన కానుకలు సమర్పించవచ్చు. కానుక పెట్టెలు పెట్టేవారు పెట్టండి. ఈ పాటల షీట్లో నుండి ఒక పాట పాడతాం. షీట్ అందరికి ఇచ్చారు, అయినా లేని వారికి ఇవ్వండి. ఎవరన్నా సిస్టర్స్ రండి, కొన్ని తీసుకుపోయి లేని వారికి ఇవ్వండి. బ్రదర్స్ కూడా ఒకరిద్దరు రండి. ఆరో పాట అమ్మా, ఎవరన్నా పంచండి అమ్మా. ఒక్కరున్నారండి, సరే. సగం సగం తీసుకొని ఇంకొకరికి కూడా ఇవ్వండి. ఇంకొకరు కూడా, ఒకరు వెనకకు పోండి, ఒకరు ముందుకు. బ్రదర్స్ ఇంకొకరు రండి, యవనస్తులు రండి. ఈ పాటల షీట్ పంపడానికి తీసుకోండి. లేని వారికి ఇవ్వండి. యేసు మరలా వచ్చును. ఆరో పాట. యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును. చెప్పేను యేసు తన శిష్యులతోను, నిశ్చయముగా వత్తునని. చెప్పేను యేసు తన శిష్యులతోను, నిశ్చయముగా వత్తునని. ఎవరేసునితో నడతురో ఇలలో ప్రత్యేకమౌదురు. ఎవరేసునితో నడతురో ఇలలో ప్రత్యేకమౌదురు. ఎవరెదురో నమ్మి జీవింతురో వారిని కొనిపోవచ్చును. ఎవరెదురు చూతురో నమ్మి జీవింతురో వారిని కొనిపోవచ్చును. యేసు మరలా వచ్చును,
తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా వచ్చును. స్థలమును సిద్ధపరచి నిశ్చయముగా తిరిగి వచ్చును. నా కొరకై స్థలమును సిద్ధపరచి నిశ్చయముగా తిరిగి వచ్చును. మనమాయన సహవాసములో శ్రీ యేసుని సంధింతుము. మనమాయన సహవాసములో శ్రీ యేసుని సంధింతుము. ఏక మనస్సుతో ఆత్మ బలముతో కలిసి సేవా చేతుము. ఏక మనస్సుతో ఆత్మ బలముతో కలిసి సేవా చేతుము. యేసు మరలా వచ్చును. తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా వచ్చును. తన వారిని పరమునకు కొనిపోవా యేసు త్వరగా వచ్చును. నెరవేర్చుటకై నిశ్చయముగా మరల వచ్చును. నెరవేర్చుటకై నిశ్చయముగా మరల వచ్చును. ప్రియ యేసు ఆర్భాటముతో ప్రభావముతో వచ్చును. ప్రియ యేసు ఆర్భాటముతో ప్రభావముతో వచ్చును. చూతుము మన ప్రభుని ఆనందించెదము, ప్రభుని పొందెదము. చూతుము మన ప్రభుని ఆనందించెదము, ప్రభుని పొందెదము. యేసు మరలా వచ్చును. తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు మరలా వచ్చును. తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు మరలా వచ్చును. ప్రార్థన. గేట్ దగ్గర కరోనాను గురించి ఒక పత్రిక రాశాము, సువార్త పత్రిక, ఇంగ్లీషు తెలుగు. కొన్ని తీసుకుపోండి, ఎన్ని పంచగలరో అన్ని తీసుకుపోండి. కొన్ని బక్సింగ్ గారి సాక్ష్యాలు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ ఏదైనా ఉంటే అది కూడా కొన్ని తీసుకోండి. ఎన్ని పంచగలరో మీరు తీసుకుపోవచ్చు. అలాగా దేవుడు మిమ్మల్ని సాక్షిగా ఈ కష్ట దినాల్లో మనం సువార్తకు బయటికి అందరం కలిసి పోలేకపోతున్నాం. అందుకే మీరు ఎక్కడ వెళ్ళినా ఎవరికైనా ఒక పత్రిక ఇవ్వాలని మనవి చేస్తూ ప్రోత్సాహపరుస్తూ ఇవి మీకు ఇస్తున్నాం. ఇప్పుడు తిమోతి గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ మా తండ్రి, ప్రేమస్వరూపి, జీవుల మహారాజా, తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామపేట మేము మా ప్రభుత్వంలో తండ్రి ఉదయకాలం చెంతవరకు నీ సన్నిధిని గడిపే ధన్యత మాకు ఇచ్చిన స్తోత్రాలు. భక్తిని గుడారంలో ఒక దినం గడుపుతుంటే తండ్రి నీకు మందిర ఆవరణంలో తండ్రి ఒక దినం గడుపుట ఎంతో శ్రేష్టమైన సెలవిచ్చావు తండ్రి. ఈ శ్రేష్టమైన ధన్యకరమైన సమయాలు మాకు ప్రసాదించేందుకు నేను స్తుతించి గణపరిచి కొనియాడి కీర్తిస్తూ మా తండ్రి ఎవరెవరితో ఎలా మాట్లాడుతూ వచ్చావో, ఎలా సంధిస్తూ వచ్చావో, ఎలా దర్శిస్తూ వచ్చావో అవన్నీ వాళ్ళ హృదయాల్లో భద్రపరచుకో, కాపాడు, కృప తెచ్చేయి. మా తండ్రి ఎవరో మరణించారు, 1 గంటకు సమాజ కార్యాలు, ఆ కుటుంబానికి ఆదరణ తెచ్చేయి.
సొలొమోను అని తండ్రి మహిమలో చేర్చబడ్డాడు. ఆ కుటుంబానికి కావాల్సిన నిత్య ఆదరణ దయచే తండ్రి కనికరించు. 2 వివాహాలు కూడా ఉంటున్నాయి తండ్రి, వాటి విషయంలో కూడా నీవే ఈ కరోనా తండ్రి యొక్క ఆర్డర్స్ని బట్టి జాగ్రత్తగా చేయడానికి తోడ్పడు, కనికరించు. ఆ కుటుంబాలు కూడా దీవించమని, ఇంకెవరైనా విశేషమైన అక్కర్లు ఉంటే వారు కూడా కావాల్సిన నీ కృప తెచ్చేయమని ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకే ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తొట్టేరకుండా కాపాడుకును తన మహిమటి మహా సంతోషంతో నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల రక్షకుడైన మా దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా మహిమ మహాత్మ్యము ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. 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 సాతాను చోదనాధికమైన సొమ్మసిల్లక సగివెదను. సాతాను చోదనాధికమైన సొమ్మసిల్లక సగివెదను. లోకము శరీరము నాగినను లోబడకాలెదను. లోకము శరీరము నాగినను లోబడకాలెదను. యేసు చాలును, యేసు చాలును. సమయమైన స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రైజ్ లార్డ్. పత్రికలు ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, హిందీ కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత తీసుకుపోండి. సాక్ష్య పుస్తకాలు కూడా ఉంటే తీసుకుపోండి. విడివిడిగా పోండి. షేక్ హ్యాండ్ ఇవ్వకండి, ఫ్లయింగ్ షేక్ హ్యాండ్ ఇవ్వండి.